పో జ్ఞాన్వి మన నాన్నకు ముందు అక్క కదా యశు వెయిట్ వైపర్ వైపర్ మెరుపు కనపడింది నాకు అక్కడ చూడు వైట్ గా వెలుగుతుంది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ yes floating bridge hanging bridge విక్రమ్ విక్రమ్ అదే ఆ పాట పాడదాం అనుకుంది యోశ్వి కదేశ్ ఓకే విక్రమ్ విక్రమ్ ఇప్పుడు కాదు అలా కాదు ఇలా విక్రమ్ విక్రమ్ యోష్ నువ్వు పాడు దట్టమైన మేఘాలు నల్ల నల్లని మబ్బులు కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి ఎప్పటికైనా ఈ మబ్బుల గుండెలు చీల్చుకుంటూ నువ్వు మళ్ళీ పుడతావురా భైరవా స్పార్ష్ కార్ చూడు ఎలా ఉన్నాయి బా సూపర్ గా మంచి బిల్డింగ్ లో ఉన్నాయి కదా సో టాప్ మీద అటు పక్క చూడు మా సూపర్ ఉన్నాయి కదా నీటి పక్క లేవు సూపర్ ఉన్నాయి పాష్ కార్లు మనం ఇప్పుడు బోటింగ్ దగ్గరికి వెళ్తున్నాము మేబీ కార్లు ఇక్కడే ఎక్కడ పెట్టుకొని వెళ్ళాలేమో పార్కింగ్ ముందు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది అంతా పార్కింగ్ నో పార్కింగ్ అన్నమాట
ఎస్ బోటింగ్ పాయింట్ వచ్చాం మేము. ఇక్కడ చూసారా అన్ని బోట్లే ఎలా పెట్టున్నాయి. బాగుంది. ఇలాగ చెప్పు. ఇదిగోండి ఇక్కడ బోట్లో ఇదిగో ట్రక్ ఇలా పెట్టుకొని అక్కడ బోటింగ్ని బోట్ వాళ్ళు బోట్ని తీసి అలా దాంట్లోకి లోడ్ చేసుకుంటారు. చూడండి చాలా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్. ఇక్కడికి వచ్చి ఈ బోట్ దీంట్లో లోడ్ చేస్తామా? లోడ్ చేసి ఏం చేస్తారు? లోడ్ చేసి ట్రక్లో లోడ్ చేస్తారు. బాగుంది కదా? మళ్ళీ లోడ్ చేస్తున్నారు కదా? వావ్. మరి మనం బోట్ ఎక్కుదాం. మనం కూడా ఎక్కుదామా? అది వాళ్ళ బోట్ మా. ఇటు పక్క లేవుమా? ఇటు కనిపించట్లే. ఇటు నేల కదా అందుకని కనిపిస్తున్నాయి. వర్షం పడుతుంది. వెళ్ళిపోదామా? కారులో రేపా వెళ్దాం. వర్షం పడుతుంది. తడిస్తే జలుబు వస్తుంది పిల్లలకి. వర్షం బోట్ దిగుతున్నారు. వాళ్ళు దిగుతున్నారు మా. రండి రండి. చూసా మీరు పోతున్నారని చేస్తున్నా. కదండి జ్ఞాన్ మీరా? ఓయ్ నో. ఓయ్ నురా వర్షం పడుతుంది వెళ్ళిపోవరా?
రోజు వచ్చి ఒక బోట్ రెంట్కి తీసుకొని, అది కూడా 15 మందో ఇంకా 20 మెంబర్స్ అలా ఉంటే ఒక పెద్ద బోట్ తీసుకొని మంచిగా హ్యాంగ్ అవుట్ చేయొచ్చు. సూపర్గా ఉంటుంది. సో ఇంకా చీకటి పడుతుంది, సో వర్షం కూడా పడుతుంది, మనం ఇంటికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. So Travis County is not responsible for theft or damage to vehicles occurring outside of Loop 360 Boot Ramp Park. Contact Austin Police Department to report this crime set అని చెప్పి రాస్తున్నారు. సో అక్కడ పార్క్ చేసేది, దాని బయట పార్కింగ్ అంటే అదంతా నాకు తెలిసి బయట పార్కింగ్ అనుకుంటాను. మనం కార్ పార్క్ చేసిన అక్కడే, అది కూడా సేఫ్ కాదు. ఆడ కార్ పోయినా కానీ, కార్కి ఏమైనా డ్యామేజ్ జరిగినా కానీ వీళ్ళు రెస్పాన్సిబుల్ కాదని చెప్పేసి వాళ్ళు నోటీస్ ఇష్యూ చేశారు. అదనమాట. సో ఒయాసిస్ నుంచి ఈ ఈ కౌంటీ ఈ పార్క్ ఏదైతే ఉందో, ఏం పార్క్ ఇది? ట్రావిస్ కౌంటీ లేక్ లూప్ 360. ఎస్, లూప్ 360 బోటింగ్ అనమాట ఇది. సో లూప్ 360 దగ్గర ఉన్న బోటింగ్. ఈ బోట్ ఇక్కడ ఏంటంటే నీ ప్రైవేట్ బోట్ తెచ్చుకొని నువ్వు కావాలంటే లోపల తిరగచ్చు, లేదంటే ఇక్కడ రెంటల్కి ఇస్తారు, రెంటల్ కన్నా తిరగచ్చు. సో యువర్ విష్, అలా తిరగచ్చు. ఇక్కడ పార్క్ చేసుకోవాలంటే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. అలా కాదు, లోపల అయితే కొంచెం సేఫ్ పార్కింగ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పున్నారు. మనం రెంటల్ తీసుకుంటే అక్కడికి అలాగనమాట. సో ఒయాసిస్ నుంచి ఇక్కడికి టోటల్గా 15 minute డ్రైవ్, 7 miles. సో ఒయాసిస్ ఫస్ట్ ఇక్కడికి వచ్చి తర్వాత ఒయాసిస్కి ఈవినింగ్ లంచ్కి పోతే, సారీ డిన్నర్ పోతే, ఈరోజా ఇప్పుడే మనం అక్కడ ఒయాసిస్ పోయేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనం ఏం చేసాము, బోటింగ్ మొత్తం బోట్స్ అన్ని చూసాం కదా. బయట చూస్తుంటే బోటింగ్ ఇవన్నీ మొత్తం 8 క్లోజ్ చేస్తారు. పైగా మొత్తం వాన్ తప్ప ఈరోజు ఏమీ లేదు. సో ఒయాసిస్లో ఏమో సన్సెట్ మెయిన్ అదైతే సన్సెట్టే లేదు అక్కడ. సో కాబట్టి టికెట్ కొంటే డబ్బులు బొక్క అని చెప్పేసి కొనకుండా వచ్చేసాము. సూర్యుడా, ఓ సూర్యుడా, పోయినావురా ఆ టైప్ లో ఎత్తుకుంటున్నాను నేను సూర్యుడిని. సో కాబట్టి ఇట్స్ ఎ ఫెయిల్ ట్రిప్. కాకపోతే బయట కిడ్స్ కి అంటే కొంచెం చూడడానికి గ్రీనరీ గానీ, అంటే ఈ అట్మాస్ఫియర్ లో చూడడానికి అవి కొంచెం బాగా అనిపించినాయి అన్నమాట. లైక్ అవి మేబీ బాగా ఎండ్ ఉంటే అవి చూడడానికి అంత బాగుండా కాదు. అట్మాస్ఫియర్ కి ఆ గ్రీనరీ ఏంటంటే అంత గ్లో అయి ఉండేది కాదు. కాకపోతే వాన అవంతా ఉండడం వల్ల, సో క్లౌడీగా ఉండడం వల్ల అది మొత్తం అంతా చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ బాగా, అది ఆర్ట్ గానీ ఆ స్కల్ప్చర్స్ కానీ బాగా మెరుస్తూ ఆ గ్రీన్ ఆ టింట్ అంతా దాని మీద పడుతూ ఆ కలరింగ్ అంతా, ఆ పెయింటింగ్ అంతా బాగా, అంటే ఆ స్కల్ప్చర్స్ అన్ని బాగా హైలైట్ అయినాయి అనమాట. సో కాబట్టి ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బట్ చాలా బాగుంది. బట్ సన్సెట్ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఏదో వాటి కంపేర్ చేసామంటే ఇట్స్ ఫెయిల్ ట్రిప్. కాకపోతే మిగిలిన వాటిని మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్ గా నేను సన్సెట్ ఎక్స్పెక్ట్ చేసి రాలేదు, ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడే వర్షం స్టార్ట్ అయింది కాబట్టి. మిగతా ఇదంతా చూడడానికి వచ్చాం. సో వచ్చిన దానికైతే వి సాటిస్ఫైడ్ ఎ లాట్. ఏమనుకుంటా ఆస్టిన్ బయలుదేరామో కానీ బయలుదేరినప్పుడు మొదలైంది వాన. పడుతూనే ఉంది. ఏంటో ఈ మబ్బులకి జలుబు చేస్తే తుమ్మినట్టు పడుతూనే ఉంది అలాగా. ఇప్పుడు కూడా చూడండి అసలు ఎలా పడుతుందో బయట.